నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా త్రిపురారంలో పెంచిన ఆసరా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పోస్ట్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యంతో పడిగాపులు కాస్తున్న పెన్షన్ బాధితులు అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు సొంత డబ్బులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు 3 నుంచి 74కు చేరిన విద్యార్థుల సంఖ్య సూర్యాపేట జిల్లా అటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్ను ఢీకొట్టడంతో 2 మృతి 3 పరిస్థితి విషమం ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే నల్గొండ జిల్లా త్రిపురారం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు పెంచిన ఆసరా పింఛన్లు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పాల్గొని లబ్ధిదారులకు పెంచిన ఆసరా పింఛన్లు ఉత్తర్వుల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురారం మండలానికి ప్రతి నెల పింఛన్ కోసం 60 లక్షల రూపాయలు అలాగే గతంలో నల్గొండ జిల్లాకు 22 కోట్ల రూపాయలు ఆసరా పింఛన్లు వచ్చేవి అని ఇప్పుడు 44 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది అలాగే రైతులకు పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు ఎలాంటి పైరవీలు తావు లేకుండా నేరుగా వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందని ఆయన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 2016 రూపాయలకు పెంచి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు చూడండి పెంచిన ఆశ పథకాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి అన్న జెడ్పీటీసీ వైస్ చైర్మన్ పెద్దన్న గారికి అదేవిధంగా డిప్యూటీ స్పెషల్ ఆఫీసర్ జేడీఏ గారికి అదేవిధంగా అన్న రామచంద్ర నాయక్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనందరికీ తెలుసు మనం సాధించుకున్న తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారు అనుక్షణం అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసి ప్రారంభించుకుంటున్నాము ఈరోజు ఈ త్రిపురారం మండలంలో మిగిలినటువంటి గూరంపూర్లో కూడా ఈరోజు ప్రారంభించాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంపీపీ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఎల్పీటీసీ భారతక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి రామచంద్ర నాయక్ గారికి వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ గారికి మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మన పెద్దలు గారికి మిగిలిన వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు అందరూ సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీపీలకు ఎంపీటీసీలకు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఒకేసారి మాఫీ చేయాలని కొత్త పాస్బుక్లు ఇవ్వని వారికి వెంటనే రైతు బంధు పథకం ద్వారా వచ్చే డబ్బులు ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను లక్షలాధికారుగా చేస్తామని వారికి ఎన్ని అప్పులు ఉన్నా లక్షల లోపు గల అప్పులను వెంటనే మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి విస్మరించడం సిగ్గుచేటు అన్నారు మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కాకపోవడంతో మళ్లీ కొత్తగా రుణాలు కూడా బ్యాంకుల వారు ఇవ్వనందున నేడు ప్రైవేట్ వ్యక్తుల వద్ద మళ్లీ తప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు అలాగే ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా చాలా మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వనందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అఖిల భారత రైతు కూలీ సంఘం రైతుల సమస్యలను వెంటనే
పథకాన్ని, రైతు బంధు పథకాన్ని, రైతు కూలీ సంఘం. ప్రియమైన అన్నలారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు, రైతులను లక్షాధికారులను చేస్తామని చెప్పేసి, సంపన్నులను చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి వాగ్దానాన్ని అన్ని కూడా ఏ ఒక్కటి కూడా నెరవేరడం జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఒకేసారి ₹1,00,000 రుణం మాఫీ చేస్తా అని చెప్పేసి ఇప్పటికి కూడా దాన్ని ఊసేలేదు. కాబట్టి ఈ ₹1,00,000 రుణం వెంటనే రైతుల ఖాతాలలో వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ అట్లా చేయకపోతే జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ కుతుబుల్లాపూర్ నియోజకవర్గం రాజగృహకల్పలోని సర్వే నెంబర్ 348/1 భూమిని కబ్జా చేస్తున్నారని కాలనీవాసులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగృహకల్పలో కొంతమంది కబ్జాదారులు గుడి పేరు చెప్పి కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు అని, నియంత్రించాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాలనీవాసులు అభ్యర్థన మేరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గుడి కోసం 200 గజాల స్థలం మంజూరు చేశారని, కానీ ప్రస్తుతం గుడి పేరు చెప్పి గుడిలో లింగాన్ని అమ్మే విధంగా కాలనీలో కబ్జాకోరులు తయారయ్యారని, వాళ్ళ ఆగడాలు ఆపకపోతే రాజగృహకల్పకు చెందిన మొత్తం భూమిని కబ్జా చేస్తారని విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. బాబు నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మంది నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రాజులల్ప జగద్గిరి రూట్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది 2009 సంవత్సరంలో. ఈ యొక్క రాజులల్ప 26 ఎకరాలలో 1779 కుటుంబాలకు 54 బ్లాకులుగా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలను భవిష్యత్తు అవసరాల కోసం మహిళా భవన్, హెల్త్ సెంటర్, స్కూలు, జిమ్ము, అలాగే ప్రభుత్వ పాఠశాల కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది భూ కబ్జాదారులు వారి యొక్క కన్ను దీని మీద పడి గుళ్ళు గోపురాల పేరుతో ఈ యొక్క భూములను కబ్జా చేయడం జరుగుతుంది. 54వ బ్లాక్ ప్రక్కన ఏదైతే సెప్టిక్ ట్యాంక్ మా కాలనీకి సంబంధించిందో ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ను కూల్చడం వల్ల ఈరోజు మేము ఈ ధర్నా చేస్తున్నాం. దీనికి స్థానిక కార్పొరేటర్ జగనన్న గారు అలాగే ఆర్ఐ గారు వచ్చి తక్షణమే ఒక సమస్యను మేము పరిష్కరిస్తామని తెలియజేసినారు. లేని ఎడ దీన్ని ఉన్నతమైన ఉద్యమంగా మార్చి మా యొక్క భూములు కాపాడటానికి ఎంతో దూరమైన వెళ్ళటానికి మేము సిద్ధమని చెప్పేసి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. రాజుకల్ప సంబంధించినటువంటి 26 ఎకరాల జాగా కోసం రాజుకల్ప లబ్ధిదారులు అందరూ కూడా కలిసి, మహిళలు మరి పెద్దలందరూ కలిసి పెద్ద ఎత్తున మరి నిరసన తెలియడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఏదైతే జాగా కబ్జాకు గురవుతుందో ఆ స్థలంలో మరి మహిళా భవన్ కానీ, జోబిగాడు కానీ, మరి హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా తెలిసిన విషయం. ఖచ్చితంగా ఈ ల్యాండ్ కాపాడి మరి దానికి సంబంధించినటువంటి
అవసరాలకు సంబంధించినటువంటిది ఇక్కడ ఏదైతే ఉందో అది కట్టించమని చెప్పి తెలియజేస్తాను. మరి మొన్న ఎమ్మెల్యే గారు మరి బయటకు వెళ్ళారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారితో ఈరోజు మీటింగ్ కూడా యాక్చువల్లీ మరి ఎమ్మెల్యే గారికి బిజీ ఉంది కాబట్టి మరి ఆయన రాలేకపోయారు. ఈరోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ మరి టైం తీసుకొని ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలుచుకొని ఎంఆర్ఓను కలెక్టర్ పిలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకల్ప స్థలంలో మరి ఏం నిర్మాణాలు చేపట్టాలనేది డిసైడ్ చేస్తాం. ఆ లోపు ఇక్కడ అయితే ప్రైవేట్ వ్యక్తులు అయితే నిర్మాణాలు చేపడుతున్నారో మరి అవన్నీ కూడా ఆపాలని చెప్పేసి తెలియడం జరుగుతుంది. తెలంగాణలో భూ ప్రక్షాళన పేరుతో సర్వే చేసి రైతులందరికీ పట్టాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం దానికి భిన్నంగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక రెవెన్యూ లోపం కనిపిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వం కారణమా అధికారుల అనేది ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఊట్టుపల్లి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని భూములు ఉన్న రైతులకు లేనట్లుగానే అనిపిస్తుంది. పాస్బుక్ ఇవ్వాలని ఎంఆర్ఓ జగదీష్కు రైతులు వినతి పత్రం అందజేశారు. 2 రోజుల్లో సర్వే నిర్వహిస్తామని ఎంఆర్ఓ హామీ కూడా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు, అక్బర్ నగర్తో పాటు పలు మండలాల్లో గ్రామాల్లో పెన్షన్ బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్టాఫీస్ వద్ద పడికాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంటుంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పెన్షన్ బాధితులకు ఇబ్బంది పెట్టకుండా పోస్టాఫీస్ అధికారులు చూడాలన్నారు. లేని పక్షంలో సహించేది కూడా లేదన్నారు. అయినప్పటికీ సోమవారం పెన్షన్ కోసం యథారాజా తథా ప్రజ అన్నట్లుగా మళ్లీ పడికాపులు కాస్తున్నారు. పోస్టాఫీస్ అధికారులు మాత్రం తమకేమీ తెలియదని చందాగా వ్యవహరిస్తున్నారంటూ వృద్ధులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. హెబ్రోన్ చర్చ్ సభ్యులు కొందరు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో వీధి సువార్త చేయుచుండగా కొందరు హిందుత్వవాదులు అడ్డుపడి దౌర్జన్యంగా బూతు మాట్లాడుతూ విశ్వాసులకు మరియు దైవజనులకు నదుట తిలకం బెట్టు పెట్టి బైబిల్స్ను చించి వాటిని పక్కనే ఉన్న మురికి గుంటలో పడేశారు. ఈ విషయంలో హిందుత్వవాదులు పోలీసులకు సమాచారం అందించి పోలీసుల ఎదుటనే సేవకులపై చేయి చేసుకుని తిలకం బొట్లు పెట్టారు. ఈ విషయంలో డీఎస్పీ జోక్యం చేసుకుని ఇరువురిని వారించి బైండ్ ఓవర్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఐజా విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఐజాలోని స్థానిక సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్ అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు సమస్యలు ఎక్కువ కావడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరి ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మద్దతుగా నిలిచింది. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో కన్ననూరు గ్రామం పిఎస్ గాజులయ్య తాండాలో హెచ్ఎంగా లక్ష్మణ్ పాఠశాలకు వచ్చినప్పుడు 3 పిల్లల నుండి ఇప్పుడు దాదాపు 74 మంది విద్యార్థులు స్కూల్లో చేర్పించడం జరిగింది.
తాను సొంతంగా 3,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పాఠశాల గోడలపై బొమ్మలు, బ్లాక్ బోర్డు, బీరువలు, పెయింట్ వేయించడం జరిగింది. పాఠశాల చుట్టూ కూడా మొత్తం మొక్కలు నాటించారు. విద్యార్థులకు టాయిలెట్స్, వాటర్ సౌకర్యాలు అన్ని కూడా కల్పించారు. తమ గ్రామానికి ఒక ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధి జరిగిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఒకసారి బాత్రూమ్ తీసుకోండి సార్. నా పేరు లక్ష్మయ్య సార్. మా జిల్లా వచ్చేసి నారాయణపేట జిల్లా, మరికెల మండల్. మాది పిఎస్ గాజులయ్య తండ సార్. ఒక 1 year బ్యాక్ స్కూల్కి వచ్చాం సార్. అప్పుడు ఇక్కడ ఒక 2 పిల్లలు మాత్రమే ఉన్నారు సార్. అయితే స్కూల్ కూడా ఒక భౌతిక వనరులు కానీ ఇక్కడ బాగాలేకపోలేదు సార్. దాంతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల పడిపోకూడదు, ప్రభుత్వ పాఠశాల పైన ప్రజలకు నమ్మకం కలిగించాలని ఒక దృక్పథంతో, అలాగే మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా నాణ్యమైన విద్య అందిస్తారని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించాలని చెప్పి దాదాపుగా మీరు చూస్తున్న ఇటువంటి ప్రతి కార్యక్రమం చేయడం జరిగింది సార్. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అలాగే మా యొక్క ఇండివిజువల్ యొక్క కార్యక్రమాలు, పిల్లల పట్ల జాగ్రత్త వహించడము, పిల్లలకు ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడము, అలాగే ప్రజల్లో తిరిగి మా పాఠశాలపై నమ్మకం కలిగించడం చేసి బడిబాట కార్యక్రమం నిర్వహించి ఇప్పుడు దాదాపు 2 పిల్లలతో ఉన్న స్కూలు దాదాపు 74 మందితో నడుస్తుంది సార్. అయితే ఇక్కడ ఊరి వాళ్ళ సహకారం. నా పేరు నందిని, మా మండలం మా ఊరు గాజులయ్య తాండా, జిల్లా నారాయణపేట. ఫస్ట్ చాలా చండాలంగా ఉండే సార్. ఇప్పుడు మా సార్ వచ్చినాక చాలా మంచిగా అవుతుంది స్కూలు. చెట్లను తెచ్చిండు మంచిగా. మా సార్ ఎక్కడ పోతే మేము గుట్ల అక్కడనే పోతాం. మంచిగా చెప్తుంది, పాటలు గుట్ల మంచిగా చెప్తున్నారు. ఇప్పుడే మంచిగా ఉంది సార్. సార్ పేరు సునీత, నేను 5th క్లాస్. అప్పుడు బాగాలేకుంటే ఇప్పుడు. జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండల సంగంపల్లి గ్రామంలో 650 మొక్కలు నాటినారు గ్రామస్తులు, రైతులు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సెక్రటరీ మరియు వార్డు మెంబర్స్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ప్రమాదవశత్తు 4 సంవత్సరాల బాలిక స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది. ఈ సంఘటనలో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో బాలిక మృతి చెందినట్లు గ్రామస్తులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ గ్రామానికి చెందిన ఐనాల రాజన్నను అదే గ్రామానికి చెందిన చెరుకుపల్లి భూమారెడ్డి అనే వ్యక్తి కులం పేరుతో దూషించడాన్ని సిరికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భూమారెడ్డిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, ఈ కేసు విషయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ జి శివకుమార్ గారు ఇక సిరికొండకు వచ్చి కేసు దర్యాప్తు చేస్తారని కూడా ఎస్ఐ తెలిపారు. ఒక రాజన్న అని చెప్పేసి ఎస్సీ కులస్తుడు ఒక కాంప్లైంట్ ఇచ్చినాడు. అటు విషయంలో ఎస్హెచ్ఓ సిరికొండ గారు కేసు రిజిస్టర్ చేసినాడు SC/ST యాక్ట్లో. రాజన్న ఇచ్చిన పిటిషన్లో ఈ భూమారెడ్డి అని చెప్పి అతను డబ్బుల విషయంలో ఏదో మా ఫోన్లో మాట్లాడితే కులం పేరుతో తిట్టిందని చెప్పేసి కాంప్లైంట్ ఇచ్చినారు. ఆ కాంప్లైంట్పై ఈరోజు పరిశోధించడానికి వికాసాలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. తదుపరి చర్య యాక్షన్ తీసుకున్నాం. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం అట్టిపాముల వద్ద నేషనల్ హైవే 65పై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొకరు హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా ఈ ప్రమాదానికి కారణమని కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తుల అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పురవీధులు, ఆలయ ప్రాంగణ ఉచిత పూజలు, ఇక ప్రత్యేక క్యూ లైన్లో భక్తులు కిటకిటలాడుతూ కనిపించారు. దర్శనానంతరం శ్రీశైల దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భక్తులు స్వామివార్ల భోజన ప్రసాదాన్ని స్వీకరించి అనంతరం దర్శనీయ స్థలాలైన పాలధార, పంచదార, అటకేశ్వరంలో, సాక్షి గణపతి, శిఖరేశ్వరంలో కూడా భక్తుల సందడి నెలకొంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా త్రిపురారంలో పెంచిన ఆసరా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నోముల నరసింహయ్య. పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యంతో పడిగాపులు కాస్తున్న పెన్షన్ బాధితులు. అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు. సొంత డబ్బులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు. 3 నుంచి 74కు చేరిన విద్యార్థుల సంఖ్య. సూర్యాపేట జిల్లా అటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టడంతో 2 మృతి, 3 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.